ప్రశ్నించే వాళ్ళు కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఇది కూడా బాధాకరమైన విషయం. ఒక ఆవిడని చూపెడతాను మీకు. ఈవిడ ఎవరు అంటే స్క్రాప్‌లో మరలా స్క్రాప్ ఈవిడ. అదేంటన్నా ఒక స్త్రీని ఇలా మాట్లాడుతున్నావంటే, ఈవిడ నాకు ఒక స్త్రీలాగా కనిపించలే. ఆ రోజు ఏందోర్‌లో కర్ణపిశాచి కలిగిన స్త్రీ ఉందే, ఆవిడ అమ్మమ్మ కనిపించినట్టుగా కనిపిస్తుంది ఈవిడ నాకు. విగ్రహారాధనకి, భ్రష్టత్వానికి, దేవుని ప్రవక్తను చంపిన దానికి ప్రతీకగా యెజెబెలు అనే ఒక స్త్రీ నిలవబడతది కదా! ఆ యెజెబెలు అనే స్త్రీని యెహోవా అనేటువంటి రాజు గుర్రాలతో తొక్కించి చంపిస్తాడు. ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించింది. ఒక స్త్రీని ఇంత క్రూరంగా చంపడానికి యెహోవాకి మనసు ఎలా వచ్చింది అని అనిపించింది. అయితే ఈవిడ్ని చూసిన తర్వాత యెహోవా ఎందుకని గుర్రాలతో తొక్కించాడు? ఏనుగులతో తొక్కించుంటే బాగుండు గదా! అని అనిపించింది నాకు. రాజుల గ్రంథంలో యెహోయాదా అనే ప్రధాన యాజకుడు ఈడెంత శాడిస్ట్ కాపోతే యెజెబెల్ కదా గుర్రాలతో తొక్కించారు గానీ, ఏనుగులతో తొక్కిస్తే బాగున్నట. ఒరేయ్! దేవుడు చెప్పినట్లు వాళ్ళు చేశారు. కాబట్టి